దానికి చాలా అందరం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగా ఇది మన యొక్క ఇంత కాలం చూస్తున్నాం. దాదాపు మా యొక్క 30 సంవత్సరాల సర్వీస్ లో ఇటువంటి దారుణం మనం భరించలేనటువంటిది. ఇది అందరూ ఖండించదగ్గ విషయమే. ఈ సమాజము, పేరెంట్స్, మరి అన్ని సంఘాలు, ప్రజానికం అంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పేటువంటి గురువులకు రక్షణ లేకుండా అయిపోయింది. మరి ఎంతో చక్కగా విద్యను అభ్యసించి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించే, క్రమశిక్షణ నేర్పేటువంటి చిన్న సమస్యకు వాళ్ళ తల్లిదండ్రుల ముందు మందలించినందుకు వాళ్ళు ఆమెపై కక్ష కట్టి ఆమెను 27 కోట్ల కత్తిపోట్లోటి అమానుషంగా హత్య చేయడం జరిగింది. ఇది చాలా సమాజం చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాల్సినటువంటి విషయము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినది. తల్లిదండ్రులు మరి విద్యార్థులకు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు మా యొక్క క్రమశిక్షణ మొత్తం కూడా పాఠశాలలోనే బోధిస్తున్నారని చెప్తున్నాడు. ఈనాడు సెల్లులమయం అయిపోయింది. సెల్లులు చూసి ఏ పథకం ఎట్లా రచించాలని చెప్పేసి ఆ సెల్లులు మంచికి ఉపయోగపడుతున్నాయి, చెడుకు ఉపయోగపడుతున్నాయి. అందులో మంచిని స్వీకరించకుండా చెడును స్వీకరించి మరి విద్యార్థులు మొత్తం కూడా చెడుతో పడుతున్నారు. ప్రియమైన తల్లిదండ్రులందరూ కూడా దయచేసి సెల్లులకు దూరంగా ఉంచండి. వాళ్ళ చదువు కనీసం 10th అయిపోయేంత వరకైనా వాళ్ళ సెల్లుకు దూరంగా ఉంచండి. మీరు కూడా ఇంటర్ వరకు కాపాడండి. అంతేకాకుండా తల్లిదండ్రులు మరి ఏం చేస్తున్నారు మా పిల్లవాడు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాడు సమాజం మేల్కోవాలి. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటు అంటే ఈనాడు ఏ యొక్క ఉపాధ్యాయుడు పదవ తరగతి విద్యాలయంలో రూపారెడ్డి గారిని చంపడం జరిగింది. నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు మరి ఆమె పని చేసుకుంటూ వెళ్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత 27 కత్తిపోటుతో 10వ తరగతి విద్యార్థులు చంపడం చాలా అమానుష్యం. సో విద్యార్థి చేతికి ఈరోజు వ్యవస్థ వెళ్ళిపోతుంది. గురువును గౌరవించే సంస్కృతి అనేది మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు ఈజీ ఉన్నాయి. సో చట్టాలు కనుక కఠినం చేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థులు భయపడతారు. ఎప్పుడైతే చట్టం గట్టిగా ఉంటుందో విద్యార్థుల్లో భయం ఏర్పడుతుంది. ఈరోజు పేరెంట్స్ కూడా మొబైల్ ఫోన్ ఇచ్చేసి చూడండి అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ కట్టడి చేసినట్టే అన్ని కట్టడి చేసినట్లే. మొబైల్ ఫోన్ దయచేసి ఇవ్వద్దు. విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ అంతేకాకుండా క్రమశిక్షణ ఇంట్లో ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఇంటికి రాగానే అబ్జర్వేషన్ చేసి పిల్లలు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు విద్యార్థి భవిష్యత్తు దేశ భవిష్యత్తు. సో దేశం బాగుండాలంటే విద్యార్థి ఈరోజు చక్కగా ఉండాలి. గురువు కొట్టినప్పుడు మందలించండి, కానీ గురువు మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దయచేసి కాస్త చట్టాలు మార్చి సో ఈరోజు ట్రస్మా తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త బంద్కు అందరు టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా మద్దతు పలికారు. ఈరోజు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా మద్దతు ఇచ్చారు. దయచేసి అందరూ కూడా సమాజ మార్పుపై పోరాటం చేయాలని చెప్పేసి, కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మిర్యాల ప్రైవేట్ స్కూల్లో దాదాపు 1500 మంది టీచర్స్ పెద్ద ర్యాలీతోటి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ